జ్యోతి. కంఠపీడన క్రియలు, లఘుశీర్ష పాదాసనం సాధన చేయటం ద్వారా సైనసైటిస్ సమస్యను నివారించుకోవచ్చు. కంఠపీడన క్రియలు. ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటినీ పైకి తీసుకొని వస్తూ కంఠంపై ఇరువైపులా ఉంచి శ్వాస పీల్చుకొని కుంభించి చేతుల్ని కంఠంపై బిగించి పట్టుకోవాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి చేతుల్ని వదులు చేయాలి. ఇప్పుడు శ్వాస బయటకి వదిలేయాలి. ఇలా ఈ క్రియలు రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ లఘుశీర్ష పాదాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి పోనిస్తూ జోడించిన 2 చేతుల మధ్య నేలకు ఆంచి కాలి వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తుతూ కాళ్లను కూడా పైకెత్తి వీలైనంత వెనక్కి పోనిస్తూ కిందకి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ ఆసనం రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా కంఠపీడన క్రియలు, లఘుశీర్ష పాదాసనం సాధన చేయటం ద్వారా చిన్న మెదడు, పెద్ద మెదడుల్లో రక్త ప్రసరణ సక్రమమై కంఠం దగ్గర పేరుకుపోయిన అపాన వాయువులు నశించి సైనసైటిస్ నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. జ్యోతి.